వినాయక చవితి రోజు నేను మా ఇంట్లో చేసిన ప్రసాదాలు, మా ఇంట్లో పూజ ఏ విధంగా జరిగింది, మేము ఎక్కడికి వెళ్తున్నాము అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. విలేజ్కి వినాయక చవితి రోజు మేము కంపల్సరీ వెళ్తాం. ఎందుకంటే అక్కడ ఇంట్లో వినాయకుని పెట్టుకుంటాం కాబట్టి ఎర్లీ మార్నింగే లగేజ్ సర్దడం అస్సలు వీలు కాదు, లేట్ అవుతుంది. అందుకే నైటే బట్టలన్నీ కూడా సర్దుకున్నాను. పాపకి నాకు జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను. డైలీ వేర్ ఇవి పూజ చేసే టైంలో వేసుకునేటివి అన్నీ కూడా నేను అన్నీ సర్ది పెట్టాను. తొందర పడుకోండి అంటే అస్సలు పడుకోవట్లేదు. తొందర పడుకుంటే తొందర లేస్తారు, మార్నింగే వెళ్ళొచ్చు అని. మా ఆయన కూడా పిల్లలతో కలిసి ముగ్గురు కలిసి ఆడుతున్నారు, అస్సలు పడుకోవట్లేదు. నాకేమో ఏదైనా పని ఉందంటే అసలు నిద్ర పట్టదు. ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచి బయట అంతా కడిగి ముగ్గేసిన. ఎంత చీకటి ఉందో చూసారా. వాళ్ళు లేచేలోపు నా ప్రసాదాలన్నీ అయిపోతాయని దేవుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు రెడీ చేస్తున్నాను. ఎట్లాగో విలేజ్కి వెళ్ళేదే కాబట్టి ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు. ఎప్పుడైనా కూడా ఇట్లా ఆవిరి పైన చేసేస్తాను. కింద బౌల్లో వాటర్ పోసేసి మరిగిన తర్వాత పైన జల్లో కొంచెం ఆయిల్ రాసి ఉండ్రాలు వేసి క్యాప్ పెట్టేయాలి. ఇది సిమ్లోనే పెట్టి అయ్యే పని, చాలా టైం పడుతుంది. అంతలోపు నేను తెల్లారిన తర్వాత గడప పైన ముగ్గేసిన. మనకి మెయిన్ పండుగ అంటేనే మామిడాకులు కదా, అవి లేకుంటే ఎట్లా మరి. సో మా ఆయన ఎర్లీ మార్నింగే లేచిండు. లేచిన తర్వాత మామిడాకులన్నీ దింపుకొచ్చి కడిగి ఇట్లా పెట్టి డోర్కి అన్నీ కూడా కూస్తున్నాడు. ఇంకా పిల్లలు లేవలేదు, పడుకొనే ఉన్నారు. ఫైనల్గా పండుగ రోజు మా ఇంటి ముందు ముగ్గు, మా గడప పైన ముగ్గు, మామిడాకులు బాగుందా. దేవుడి కోసము దండ కూడా అల్లి పెట్టాను. పూజకు కావాల్సిన అన్ని పత్రాలన్నీ కూడా దింపుకొని వచ్చాను. ఫ్లవర్స్ విలేజ్లో ఎక్కువ దొరకవు, సో కొన్ని ఇక్కడ పూజకి, కొన్ని విలేజ్లో పూజకి. ఎందుకంటే విలేజ్లో మేము వినాయకుడిని పెట్టుకుంటాం ఇంట్లో, ఓన్ హౌస్. ఉండ్రాలు రెడీ అయిపోయినాయి. ఇంకొక ఫేవరెట్ డిష్ వినాయకుడికి తాలికల పాయసము. అందుకోసం నేను తాలికలన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నా. గోధుమ పిండి చదివేస్తాను. వాటర్ మొత్తం మరిగిన తర్వాతనే ఈ తాలికలు అనేది వేయాలి. ఇవి కూడా బాగా మరిగించాలి, అప్పుడే మనకి పిండి పిండిలాగా రావన్నట్టు టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ గోధుమ పిండిలో కొన్ని వాటర్ పోసి ఇట్లా లిక్విడ్ లాగా చేసుకోవాలి. వాటర్ బాగా మరిగి 5 మినిట్స్ తర్వాత షుగర్ కూడా అందులోనే వేయాలి. అది కూడా మెల్ట్ అయ్యేదాకా అట్లనే ఉంచి మనము పక్కనే కలిపెట్టుకున్న గోధుమ పిండి ఇదంతా కూడా పోస్తూ కలుపుతూనే ఉండాలి. పాల తాలికలు అంటే మరి పాలు లేకుంటే ఎట్లా, మనకి ఈ పాలతోనే టేస్ట్ వస్తుంది పాయసం అనేది. సో ఉండ్రాలు, పాల తాలికలది పాయసము 2 చేయాలనుకున్నాను. సో ఆల్రెడీ ఒకటి అయిపోయింది కాబట్టి ఇంకొకటి. ఇంకా పిల్లలు లేవలేదు, కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది. మనకి పల్చగా ఉన్నప్పుడే ఆఫ్ చేయాలి, తర్వాత అది చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. చూసారా, తాలికలు మంచిగా ఉడికి ఉబ్బుతాయి అన్నట్టు. అప్పుడు మనం పిండి బాగా మరిగితేనే మనకి పచ్చి పచ్చి స్మెల్ రాదు. అంతలోపు నేను వినాయకుడికి పంచామృతాలు కూడా రెడీ చేసుకున్నాను. చల్లారిన తర్వాత చూసారా ఎట్లా ఉందో. పల్చగా ఉన్నప్పుడు ఆఫ్ చేస్తే ఈ విధంగా మనకి చల్లారిన తర్వాత ఈ క్వాంటిటీ లాగా అయిపోతుంది. తాలికలు కూడా చాలా బాగా ఉడికిపోయినాయి. మా పిల్లలు లేచిరు. బ్రష్ చేయమంటే మా బాబు వేసిండు, మా విన్నీ వేయంటే వేయట్లేదు. వాళ్ళతోనే అసలు అల్లరి. ఇవన్నీ కూడా రెడీ పెట్టుకున్నాము పూజ చేయడం కోసమని. వినాయకుడికి పంచామృతాలతో పూజ చేసుకున్న తర్వాత బయలుదేరాలి. మా విన్నీ స్నానం చేసింది. సో పూజ స్టార్ట్ చేయాలంటే అందరూ ఉంటేనే బాగా అనిపిస్తుంది. తను స్నానం చేసి రెడీ చేపిస్తున్నాను. పట్టీలు పెట్టమంటే పెడుతున్నాను. కంపల్సరీ ఆమెకి పట్టీలు అయితే ఉండాలి. స్కూల్కి వెళ్ళే టైంలో తీసేస్తుంది, సాక్సుల వల్ల కొంచెం ఆమెకి ఇరిటేటింగ్ ఉంటుందని. సో పండుగ టైంలో మాత్రం కంపల్సరీ పెడతాను. కాళ్ళకి పసుపు నేను పెట్టుకున్నా, నువ్వు కూడా పెట్టుకో అంటే ఆ రోజు ఎట్లెట్లనో పెట్టుకుంది. ఎప్పుడైనా కూడా వద్దు అని ఏడ్చేది. కొంచెం బాగానే విన్నది ఆ ఒక్కరోజు మాత్రము. కాళ్ళకు పసుపు పెట్టిన తర్వాత గంధం పెడతా అంటే అస్సలు వద్దు వద్దు అన్నాడు. కనీసం నాలాగా బొట్టైనా పెడతా అంటే ఓకే మమ్మీ అని బొట్టు అయితే పెట్టించుకుంది.
ఒక్కొక్కసారి మాటనే వినదు, ఒక్కొక్కసారి అసలు ఎంత బాగా వింటుందంటే చాలా బాగా అనిపిస్తుంది. సో పూజ స్టార్ట్ అయ్యే ముందు తులసి కోట దగ్గర దీపం పెట్టాను. నెక్స్ట్ అందరం కూడా రెడీ అయినాం. ఇట్లా అందరం రెడీ అయ్యి పూజ చేసుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో పూజ కోసం అన్నీ రెడీ పెట్టినా కింద కూర్చొని పూజ చేయడం స్టార్ట్ చేస్తున్నా నేనైతే. సో మాకు పైన అవైలబుల్ లేదు, నిల్చోనేమో చేయాలనిపించదు, అందుకే ఇట్లా ఉన్న దాంట్లో కింద కూర్చొని పూజ చేస్తున్నాము. మరి మీరు కూడా ఇట్లానే చేస్తారా? చిన్న కామెంట్ చేయండి. మా పూజ విధానం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్గా వస్తుంది. ఒక్కొక్కరు మొక్కుతున్నాము. మా పిల్లలకి ఇట్లా అక్షింతలు వేసి కుంకుమ పసుపు వేసి మొక్కుమంటే మాత్రం మంచిగా ఇష్టం కొద్దీ మొక్కుతారు. ఫైనల్గా మా పూజ ఈ విధంగా కంప్లీట్ అయింది. చూసారా, మా చిన్ని గణపయ్య, పాల తాలికలు, పాయసము, ఉండ్రాళ్ళు. సో ఇది ఫైనల్గా మేము ఆ రోజు చేసుకున్న పూజ. మరి మీరు కూడా ఇట్లానే చేసుకున్నారా? చిన్న కామెంట్ చేయండి. సో పూజ అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను నైట్ సర్దిన బట్టలు ఉన్నాయి కదా, బ్యాగ్లో ప్యాకప్ చేయలేదు, జస్ట్ సైడ్కి పెట్టుంచాను. ఇప్పుడు అవన్నీ కూడా ప్యాకప్ చేయాలి. ఇదొక పెద్ద టాస్క్. మా పాప ఆల్రెడీ చున్నీతోని రెడీగా ఉన్నది వెళ్ళడానికి. ఎటన్నా వెళ్దామంటే తొందర రెడీ అవుతారు. చూసారా, అక్కడ మిర్రర్ దగ్గర ఆ పౌడర్ వేసుకుంటూ రెడీ అవుతుంది. నేనేమో బ్యాగ్ సర్దుతున్నాను. బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్తున్నాం ఫైనల్గా మా విలేజ్కి. అక్కడ సొంత ఇల్లు, వినాయకుడిని పెట్టుకుంటాం కాబట్టి ఇంకా బాగా అనిపిస్తుంది పిల్లలకు కూడా. ఫుల్ వర్షం పడుతుంది. బండి పైన వెళ్ళాలనుకున్నాం కానీ కార్లో వెళ్ళాలని ఫిక్స్ అయినాము. వర్షం పడుతుంది, మళ్ళీ వచ్చే టైంలో కూడా ఎట్లుంటుందో ఏమో అని. నెక్స్ట్ వీడియోలో మా విలేజ్లో వినాయక చవితి పూజ ఏ విధంగా జరిగిందో చూపిస్తాను.